మా అమ్మ వాళ్ళ ఇంట్లో పందిరి చిక్కుడు ఉంది. ఆ చిక్కుడిని కోసుకొచ్చి ఈరోజు అయితే కూర వండటం జరిగింది. చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ చిక్కుడు. ఎలా చేసుకోవాలంటే ముందు తాలింపు వేసుకోవాలి. తాలింపు బాగా వేగినాక నేను టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ముందే కోసి పెట్టుకున్నాను. ఇష్టమైన వాళ్ళు ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయ వేసుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు టమాటాలు అసలే తీయగా ఉంటున్నాయి, కూర కూడా చాలా తీయగా మారుతుంది. తిరగమాత గింజలు బాగా వేగినాక ఈ తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి కాస్త వేగినాక చిక్కుడుకాయ వేసుకోవాలి. ముందు వేసుకుంటే చిదురు చిదురు అయిపోతుంది. ఈ చిక్కుళ్ళు అయితే బయట దొరకవు, చాలా అరుదుగా కనపడతాయి బయట మార్కెట్లో. ఈ మార్కెట్లో అమ్మితే కేజీ 250కి అమ్ముతారు. అదే మన ఇంట్లో పందిరి ఉన్నట్లయితే వారానికి 5-6 కేజీలు కాయలు కాస్తాయి. తగినంత ఉప్పు, తగినంత కారం, తగినంత పసుపు వేసుకోవాలి. ఇష్టమైన వాళ్ళు అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసుకోవచ్చు. టమాటాలు సగం వేగినాక చిక్కుళ్ళు వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల చిక్కుళ్ళు చిదురవ్వకుండా ఉంటాయి. ఈ కూర తిన్నాక మీరు వేరే చిక్కుళ్ళు అయితే ఇష్టపడరు. ఈ పందిరి చిక్కుడు చాలా బాగుంటుంది. గింజలు కూడా చాలా లావుగా ఉంటాయి. ఇది మొదటి కాపు కాసిన చిక్కుళ్ళు. నీరంతా ఎగిరేదాకా కూరను వేయించుకోవాలి. చపాతీల్లో, రైస్లో చాలా టేస్టీగా ఉంటుంది కూర. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.